పరిశుద్ధుడా ప్రేమగలిగిందండి వందనాలైనా ప్రభా ఈరోజు అంతా కృప చూపించాను. నేను కొద్ది మందిగా ఉండగా ప్రభా ఇది తీసుకుంటున్న ప్రభా మీరు మాతో మాట్లాడేది ఇందాక పాట పాడుతున్నట్టుగా ప్రభా తండ్రి మీరు చెప్తూ ఎవరాయో కాదు మీరు ప్రతి ఒక్కరితో మాట్లాడేది వీళ్ళైనా ప్రభా సహాయం చేయండి. మాతో ప్రతి ఒక్కరితో వీళ్ళైనా వ్యక్తిగతంగా మాట్లాడి ప్రభా సరిక్షేమని వేడుకుంటున్నాం. కానీ ముఖ్యంగా నన్ను ప్రభా అయోగ్యాలను మధ్యరాలను ప్రభా అయ్యా ప్రభా మీరు ఎంతో కృప చూపించి నడిపించారు. మీకు వర్ణాలు చూపించుకుంటాము ప్రభా. ప్రత్యేకంగా ఈ స్త్రీల కోరికలు చేరి వచ్చిన ప్రతి బిడ్డని ప్రభా మీ చేతులకు అప్పచెప్తున్నాం. సహాయం చేసి మీ ఆత్మతో నడిపించున్నాను. యేసయ్య నామంలో ప్రార్థించినట్టు వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అయితే ఇందాక జస్ట్ ఒక చిన్న కథ ఒకటి గుర్తొచ్చింది అన్నమాట. దీనికి కొంచెం సింక్ ఇద్దరే అనుకొని మీతో పంచుకోవచ్చు అనుకున్నాను. అయితే ఒక ఇద్దరు ఉన్నారంట. ఇద్దరు ఉంటే ఒక ఆయన ఏం చేశాడు, ఇద్దరు ఏమనుకున్నారంటే ఇక్కడ కొంచెం ఈ ప్లేస్లో వజ్రాలు ఎక్కువ ఉంటాయి, డైమండ్స్ ఎక్కువ ఉంటాయి, మనం ఏం చేద్దాం దాన్ని తవ్వకుండా ట్రై చేద్దాము, ఎవరికి ఎక్కువ వస్తే వాళ్ళు తీసేసుకుందాం అని చెప్పి ఏం చేస్తారు అలా ట్రై చేస్తూ ఉన్నారు. ఇద్దరు ఒక దగ్గర నుంచి స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేయగానే తవ్వుకుంటా కష్టంతో చెమట కారిపోతుంది. ఒక్కొక్కసారి ఇంకా నా వల్ల కాదులే అనుకొని చెప్పి వదిలేసేసారు. అలా అనుకున్నా కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇంకా తవ్వుతానే ఉంటారు. అయితే ఫస్ట్ ఆయన తవ్వుకుంటా వెళ్ళి ఒక దగ్గరికి వెళ్ళేసరికి ఇంక నా వల్ల కాదు, ఇంకా ఓపిక నశించిపోయింది, నేను ఇంకా ఈ జర్నీ చేయలేను, వజ్రాలు పోతే పోయినాయి, నా ఫ్యామిలీ ఏమైపోయినా పర్లేదు, నేను ఏమైపోయినా పర్లేదు, నేనైతే హ్యాపీగా ఉండాలా, నా ఇష్ట ప్రకారం ఉండాలా, ఈ కష్టాలు నేను పడలేను అని చెప్పి ఆయన ఏం చేశారు, ఇంకొంచెం దూరంలో వజ్రాలు వస్తాయి అన్న టైంలో వెనక్కి వెళ్ళిపోయాడు. వెనక్కి వెళ్ళిపోయి ఇంకొక ఆయన ఉన్నాడు, రెండో ఆయన ఫోన్లే అని చెప్పి తవ్వుకుంటూ వెళ్ళి ఏం చేశాడు, ఆయన కూడా అనిపించింది ఇంకా నా వల్ల కాదు వదిలేసాడు. కానీ ఆయన ఓపిక తెచ్చుకొని తన కుటుంబం గురించి ఆలోచించి ఈ వజ్రాలు వస్తే నా కుటుంబం హ్యాపీగా ఉంటుంది కదా, ఈ వజ్రాలు వస్తే నా కుటుంబం, నా ఫ్యామిలీ అంతా, నా కుటుంబం యొక్క బాధ్యతలు అన్నీ తీరిపోతాయి, నా పిల్లలు అంతా సంతోషంగా ఉంటారు అని ఆలోచించి ఆయన ఓపిక తెచ్చుకొని చిన్నగా తవ్వుకుంటూ చివరికి ఏమయ్యాడంటే తనకి వజ్రాలు దొరికినాయి. ఆ వజ్రాలు తీసుకొని సంతోషంగా ఇంటికి వెళ్ళి తన భార్య బిడ్డలతో సంతోషంగా ఉన్నాడు. ఇది చూసిన మొదట ఆయన వచ్చి చూశాడు, అదే నేను కూడా కొంచెం ఓపికతో ఉండి నా కష్టాలు నా బాధలన్నీ తీర్చేసుకోవచ్చు కదా, నేను కూడా అలాగా ముందున్న వజ్రాల కోసము నా పిల్లల భవిష్యత్తు కోసం చూసుకొని ముందుకు వెళ్తుంటే చాలా బాగుండేది, నేనేంటి ఇంత మూర్ఖంగా ఆలోచించాను అని చెప్పి మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేశాడు. కానీ అంత ఈజీ అని ఫస్ట్ నుంచి మళ్ళీ స్టార్ట్ చేయటం అంటే చాలా కష్టం కదా. అలా ఫస్ట్ ఆయన ఏమైపోయాడో చాలా నిరాశ పడిపోయి చివరికి ఇంటికి వెళ్ళి అక్కడ వచ్చే ఆ 10 రూపాయలు 20 రూపాయలు ఆ కూలీతోనే జీవిస్తూ ఉంటున్నాడు. రెండో ఆయన అయితే మంచిగా ఆ యొక్క వజ్రాలతో డైమండ్స్తో తన యొక్క కుటుంబాన్ని మొత్తాన్ని నెట్టుకుంటూ తన యొక్క జీవితాన్ని సాగిస్తూ ఉన్నాడు. అయితే ఈ కథ ఎందుకు నాకు చెప్పాలనిపించిందంటే, మనం ఇప్పుడు మాట్లాడుకోబోయే ఒక స్త్రీ గురించి ఉందండి. ఆ స్త్రీ గురించి మనం కూడా మీరే చెప్పాలి, ఆమె ఫస్ట్ కోవకు చెందినామో సెకండ్ కోవకు చెందినామో. మరి ఎవరు కూడా నిర్లక్ష్యంగా ఉండద్దు, ఎందుకంటే దేవుడి సన్నిధి కాబట్టి కొంచెం సమయమే మనం ఇక్కడ ఉంటున్నాం కాబట్టి. ప్రసంగ గ్రంథంలో ఉంటుంది, మందిరానికి వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన నువ్వు జాగ్రత్తగా చూసుకోవాలంటున్నాను. అందుకే మన ప్రవర్తనని మన ఆలోచనలను అన్నీ మనం జాగ్రత్తగా చూసుకుంటానికి దేవుడు చూపించిన దాకా. అయితే మూల వాక్యము తీసుకున్నామండి, సామెతలు 14వ అధ్యాయం 1వ వచనము. సామెతలు 14వ అధ్యాయము 1వ వచనము. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును, మూఢురాలు తన చేతులతో తన ఇల్లు ఊడబెరుగును. ఇంకొకసారి చదువుదామండి. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును, మూఢురాలు తన చేతులతో తన ఇల్లు ఊడబెరుగును. అంటే జ్ఞానవంతురాలు మూఢురాలు ఇద్దరు ఉన్నారు, ఫూలిష్ ఉంది, వైజెస్ట్ ఉన్నారు, ఇద్దరు ఉన్నారు. వాళ్ళిద్దరూ ఏం చేస్తున్నారంటే ఇల్లు కట్టుకుంటారని చూస్తున్నప్పుడు ఒకేమో ఒక ఆమె ఏం చేస్తుందంటే తన ఇల్లును కట్టుకుంటుంది, మంచిగా కట్టుకుంటుంది. రెండో ఆమె ఏం చేస్తుందంట, చాలా కఠినంగా ఉంది కదా మాట, తన చేతులతోనే తను ఏం చేస్తుందంట ఆ ఇల్లుని ఓడబెరుకుంటుంది. అందుకని కట్టడం ఎందుకు, మళ్ళీ ఓడబెరుకోవడం ఎందుకు అని, అందుకే వాళ్ళు ఏమని చెప్పారంటే ఫూలిష్, మూఢురాలు అని చెప్పారు. తెలివి లేని వాళ్ళు అని కూడా మనం అనుకోవచ్చు. కానీ మనం మొదటగా
చూసుకున్నాం కదండి, బుద్ధి కలిగిన కన్యకలు, బుద్ధి లేని కన్యకల గురించి కూడా చూసాం. వాళ్ళు కూడా అంతే, అన్ని మంచిగా చేశారు, చివరికి వాళ్ళ చేతులతో వాళ్ళే పరలోక రాజ్యానికి వెళ్ళలేకపోయారు. అలా అయితే ఈరోజు మనకి ప్రభు మరి ఒక స్త్రీని జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రభు చెప్పాడు, ఆమెను మీరు జ్ఞాపకం చేసుకోండి అని చెప్పాడు. అంటే మన బైబిల్లో 170కి పైగా స్త్రీలు ఉన్నారు. ఎంతమంది ఉన్నారండి? 170కి పై 170+ ఉమెన్ ఉన్నారు బైబిల్. అలాంటిది ఎవరిని కూడా ప్రభు జ్ఞాపకం చేసుకోమని చెప్పలేదు, కానీ ఈ ఒక్క స్త్రీని జ్ఞాపకం చేసుకోమని చెప్పాడు. మరి ఆ స్త్రీని మనం ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలో లూకా సువార్త 17వ అధ్యాయము 32వ వచనం అందరం తీద్దామండి. లూకా సువార్త 17వ అధ్యాయము 32వ వచనం. లోతు భార్యను జ్ఞాపకం చేసుకుంది 33 కూడా. తన ప్రాణం లోతు భార్యను జ్ఞాపకం చేసుకుంది, తన ప్రాణంను రక్షించుకొనగోరువాడు దానిని పోగొట్టుకొనివాడు దానిని సజీవంగా కాపాడుకున్నాడు. మరి ఇక్కడ ప్రభు మన జ్ఞాపకం చేసుకోమని చెప్తుంది. ఎవరినండి? లోతు భార్య. లోతు భార్యను జ్ఞాపకము చేసుకోలేదు, ఇంకేం లేదండి. ఆ కొన్ని మాటలే చెప్పాడు. లోతు భార్యను జ్ఞాపకం చేసుకోండి. ఇంతకే చెప్పాను, చాలా మంది స్త్రీలు ఉన్నప్పుడు ప్రభువు లోతు భార్యనే ఎందుకు జ్ఞాపకం చేసుకోమని చెప్పాడు? ఆమెలో నుంచి మనం నేర్చుకోవాల్సినవి ఏమున్నాయి? జ్ఞాపకం చేసుకోవాలంటే మర్చిపోకూడదు అనే కదండి. ఏవైతే మనం మర్చిపోతామో వాటిని ఏం చేస్తాం? ఎక్కువగా జ్ఞాపకం చేసుకుంటా ఉంటాం. ఫోన్ నెంబర్స్ ఉన్నాయనుకోండి, ఎవరికైనా ఫోన్ చేయాలని ఒక్కోసారి బుక్లో రాసుకుంటా ఉన్నా పోతాయి. అందుకని చెప్పి ఏం చేస్తాం? మనం 1-10 సార్లు వాటిని జ్ఞాపకం చేసుకుంటా ఉంటాం. ఇంకోసారి ఇంక చిన్నపిల్లలు అయితే ఏం చేస్తారు? వాళ్ళకి కొట్టుకు పంపించాలంటే పెద్ద తలనొప్పి. 1-10 సార్లు మనం ఏం చెప్పాలా? ఇది తీసుకురా అని చెప్తే ఒక 5 చెప్పామనుకోండి, వాళ్ళు ఎన్ని తీసుకొస్తారు? వాళ్ళకి ఎన్ని గుర్తు? ఒక 4 తీసుకొస్తారు. కొంతమంది అయితే 3 తీసుకొస్తారు. కొంతమంది తెలివైన అబ్బాయిలు ఏం చేస్తారు? ఈ 5 కాకుండా వాళ్ళకి ఏవైతే కావాలో అవి కూడా తెచ్చేసుకొని మన ఖాతాలో రాసేసుకోండి అని చెప్తారు కదా. పిల్లలు ఏవైతే బాగా జ్ఞాపకం పెట్టుకోవాలనుకుంటారో వాటిని ఏం చేస్తారు? పదే ఇంక వాళ్ళ ఇంటి నుంచి కొట్టుకెళ్ళేదాకా అదే వెళ్తూ ఉంటారు. 6 కేజీ టమాటా, కేజీ ఉల్లిపాయలు, ఇవి మాట్లాడుకుంటూ వెళ్తారు ఇంకా కదా. అలా ఎందుకంటే వాళ్ళు మర్చిపోతారని. కాబట్టి ప్రభుత్వం మనకు చెప్తున్నాడు, ఇదిగో మర్చిపోతారేమో, జాగ్రత్త, జ్ఞాపకం చేసుకోండి, లోతు భార్యను జ్ఞాపకం చేసుకోండి అని చెప్తున్నారు. అయితే లోతు భార్యను చూసినప్పుడు ఆమె పేరేం లేదండి. మనం పోయినసారి కూడా షేబా దేశపు రాణి గురించి చెప్పినప్పుడు ఆమె ఏ దేశపు రానో దాని నుంచి మనం నేర్చుకున్నాం, కానీ ఆమె తన యొక్క పేరు ఎక్కడ కూడా బైబిల్లో రాయబడింది. కాకపోతే హిస్టోరియన్స్ ఏం చెప్పారంటే ఆమె బల్కిస్ అనే పేరుతో చెప్పారు, కానీ బైబిల్లో మనకి ఎక్కడ కూడా ఆ పేరు లేదు. షేబా దేశపు రాణి అంతే. ఇంకొంతమంది పేర్లు ఉన్నాయంటే సమరయ స్త్రీ. ఇంకా అలా మనకి వాళ్ళ యొక్క ఊరి పేరుతో, వాళ్ళ యొక్క పేరుతో కొంతమంది స్త్రీలు మనకి పరిచయం. అలాగా ఇక్కడ కొత్తగా ఏంటంటే లోతు భార్య అంటే ఎవరికి భార్య అంటే లోతు గురించి చూద్దామంటే ఆదికాండము 19వ అధ్యాయం కంటే ముందు ఫస్ట్ లోతు రాకపోవాలంటే ముందు అబ్రహాముకి వెళ్ళాలి. అబ్రహాము ఎప్పుడు ప్రభు పిలిచాడో అప్పుడు ఏమి చెప్పకుండా ఆయన తన కుటుంబాన్ని, స్వదేశాన్ని మొత్తాన్ని వదిలేసి వచ్చేసాడు. తన వస్తూ తన యొక్క తమ్ముడు కొడుకు లోతు ఎవరంటే అబ్రహాంకి ఏమవుతాడు? తమ్ముడు కొడుకు అంటే కొడుకులంటే తమ్ముడు కొడుకే కదండి, తమ్ముడు కొడుకు. అయితే ఆయన కూడా తీసుకొచ్చేస్తా ఉన్నప్పుడు అబ్రహాము తనతో లోతు అబ్రహాంతో పాటు వచ్చేస్తూ ఉన్నాడు. ఇంకా అలా వచ్చేస్తూ ఉండగా వాళ్ళకి ఎంత అభివృద్ధి పొందిందంటే వాళ్ళకి గొర్రెల కాపర్లు ఉన్నారు. వాళ్ళకి ఆస్తి ఎలాగ చెప్తారంటే ఎవరికి ఎన్ని ఎక్కువగా గొర్రెలు, మేకలు, ఆస్తి పశువులు ఎక్కువగా ఉంటే వాళ్ళంతా ఆస్తి పనులు. కాబట్టి వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే ఆ గొర్రెల కాపర్లకి వాళ్ళిద్దరికి మధ్య ఏమొచ్చింది? వాళ్ళకి గొడవ వచ్చేసింది. వాళ్ళు మీరు ఎక్కడంటే పోతున్నారు, ఇక్కడంటే అడిచిపోతున్నారు అని చెప్పి గొడవ వచ్చేసినప్పుడు ఇంకా అబ్రహాం ఏం చెప్పాడు? ఇదిగో నేను మన మధ్య గొడవలు రాకూడదు కాబట్టి లోతు, నువ్వు ఎక్కడైతే నీకు మంచిగా ఉందో నువ్వు ఆ ప్లేస్ని చూసుకో, నువ్వు ఆ ఏరియాని చూసుకో, నువ్వు అక్కడికి వెళ్ళిపో, ఎందుకంటే మన మధ్య సమాధానం ఉండాలి. అబ్రహాము చెప్పినప్పుడు లోతు చెప్పొచ్చు కదండి,
అయ్యో అలా అంటారేంటి, నేను ఇక్కడికి వచ్చిందే మీ వల్ల, ఈ ఆస్తి ఈ పశువులు అన్నీ సంపాదించుకుందే మీ వల్ల, అలాంటిది నన్ను విడిచి వెళ్ళిపోమంటారేంటి అని అన్నప్పుడు కానీ ఈ లోతు అలా అనుకుంటా ఏం చేసేసాడు, సరే అని చెప్పి తనకి ఏవైతే కళ్ళకు మంచిగా అనిపించిందో సో ఆమె ప్లేసెస్ చూస్తూ ఉన్నప్పుడు తనకి ఏ ప్లేస్ గుర్తొచ్చిందంటే సొదొమ గొమొర్రా, రెండు పట్టణాలు, సొదొమ గొమొర్రా 2 పట్టణాలు. అయితే వాటి సొదొమ అనే ప్లేస్లో ఈయన వెళ్ళి చేరాడు. అయితే వెళ్తూ ఉంటున్నప్పుడు చిన్నగా సొదొమకు వెళ్ళిపోతూ ఉన్నప్పుడు అక్కడ విడిమైన పాపం ఎలా ఉందంటే మనము ముందు చూస్తాం. పాపంతో కూడి ఉన్న సొదొమ, కానీ అవేంటి పట్టణాలు, గ్రామాలు కదండి, పల్లెటూళ్ళు అంటే వాళ్ళు ఇలా ఉంటాయి. గ్రామాలు ఎలా ఉంటాయి, ఎప్పుడు ఏదో ఒక బిజీగా రద్దీగా మరి ఏం కావాలన్నా దొరుకుతాయి, ఏమి తీసుకోవాలన్నా తీసుకోవచ్చు. అలాంటి ప్లేసెస్లో ఆయన చూసుకుంటూ వెళ్తూ ఉన్నాడు. అలా వెళ్తూ ఉన్నప్పుడు అబ్రహాం యొక్క ఆస్తిని సంపాదించుకున్న లోతు అబ్రహాం యొక్క ఆత్మీయతను సంపాదించుకోలేకపోయాడు. ఆస్తిని ఫిజికల్గా ఎన్ని గొర్రెలు కావాలా, ఎన్ని మేకలు కావాలా, ఇవి సంపాదించుకున్నాడు. కానీ అబ్రహాం యొక్క ఆత్మీయతను సంపాదించుకోలేక తనకు ఇష్టమైన కళ్ళకు ఏదైతే ఇష్టంగా ఉందో నేత్రాశ చెప్తాం కానీ ఆ నేత్రాశను బట్టి ఆయన ఏం చేశారంటే ఏది మంచిగా ఉందో అక్కడికి వెళ్ళిపోయాడు. మామూలుగా మనం ఏమైనా ఊరికి వెళ్ళాలంటే ఎలా చూస్తాం, నివసించడానికి వెళ్ళాలనుకోండి, రెంట్కి ఉండాలనుకోండి, మనం ఏం చేస్తాం, అది మంచి ప్లేసా కాదా, మనకి ఎవరైనా సరిపోయిన వాళ్ళు ఉన్నారా లేదా అని చూసుకొని వెళ్తాం. కానీ ఎక్కడ కూడా లోతు అబ్రహాం అడగల, అబ్రహాము నేను ఇలా వెళ్ళాలనుకుంటున్నాను, నువ్వే చెప్పు నేను ఎక్కడికి వెళ్ళాలో, నాకు ఏది మంచి ప్లేసో చెప్పు అని అడిగితే అబ్రహాం ఏమైనా నో అంటాడా, వద్దు నేను చెప్పాలని చెప్పి అంటాడా, లేదు కదండి. అబ్రహాము లోతు వాళ్ళకి రిలేషన్ గట్టిగా ఉంది కాబట్టి అలా చెప్పరు. కానీ లోతు అలా కూడా అడగకుండా తనకి ఏది ఇష్టమో అది చూసేసుకుంటూ వెళ్ళిపోయాడు. అలా వెళ్ళిపోయినప్పుడు వాళ్ళు ఇంకేం చేశారు, ఇక సొదొమ అనే ప్లేస్కి వెళ్ళినప్పుడు అక్కడ పాపంతో నిండుకొని ఉన్నప్పుడు ఇంకా అక్కడి నుంచి వచ్చేసేయాలి కదా, మీరు పాపంతో నిండుకొని ఉండు. మనకి వెళ్ళిన 1 నెలకే అర్థమైపోయింది ఇక్కడ మనం ఉంటామా ఉండవా, ఎలా ఉంది ప్లేస్ అని. అక్కడికి వెళ్ళిపోయి ఉంటాం కానీ అక్కడే భార్య పిల్లలు ఇంకందరూ ఉన్నా కానీ ఆయన ఏం చేశాడు, ఆ యొక్క ఇదికి ఆ యొక్క ఏం చెప్తారు నేత్రాశకి లొంగిపోయి అక్కడే వెళ్ళిపోయాడు. అలా జీవిస్తూ ఉన్నప్పుడు అబ్రహాముకు ఒక లోతు వెళ్ళిపోయాడు. లోతు అక్కడ సొదొమకి వెళ్ళిపోయాడు. అక్కడ చాలా ఇబ్బందిగా ఉంటుంది, అక్కడ పాపంతో నిండుకొని ఉంటుంది. లోతు తన యొక్క భక్తిని కాపాడుకుంటారో లేదో కానీ లోతు విషయమై నేను ఎప్పుడు కూడా విజ్ఞాపన చేస్తూ ఉండాలని చెప్పి అబ్రహాము ఎప్పుడు లోతు గురించి ఆలోచిస్తూనే ఉంటారు. ఇది మనకి ఎలా అర్థమైంది అని, ఇప్పుడు అబ్రహాము సింధుర వృక్షం కింద ఉన్నప్పుడు దేవదూతలు వస్తారు, 3 వస్తారు. ఆ 3 వచ్చి అబ్రహాం దగ్గర ఉన్నప్పుడు అన్ని ఆతిథ్యం ఇస్తూ ఉంటారు. అప్పుడు అబ్రహాము శానం తీసుకొని వెళ్ళి తనకు కావాల్సిన రొట్టెలు, కావాల్సిన మాంసము అవన్నీ తీసుకొని తయారు చేస్తూ ఈ 3కి ఆతిథ్యం ఇవ్వాలి అని వెళ్ళినప్పుడు అక్కడ అబ్రహాముతో ప్రభు అంటాడు, నేనేదో చేయాలనుకుంటున్నానో అది అబ్రహాముకి నేను చేయబోవు కార్యము అబ్రహాముకు దాచేదనా అంటాడు ప్రభు. అక్కడికి వచ్చింది ఎందుకంటే లోతు విషయం అది సొదొమ గొమొర్రాని నాశనం చేయాలి, అది పాపంతో నిండుకొని ఉంది. అక్కడ ఎవ్వరు కూడా నీతిగా నిజాయితీగా ఎవరు జీవించట్లేదు, ఎవరు దేవుని యొక్క మాటలు అక్కడ పట్టించుకోవట్లేదు అని చెప్పి అక్కడ ప్రభు ఇలా చెప్తూ ఉంటాడండి. అప్పుడు యెహోవా నేను చెయ్యబో కార్యము అబ్రహాముకు దాచెదనా అంటే ఆల్రెడీ ప్రభు డిసైడ్ అయిపోయాడు, నేను ఈ సొదొమ గొమొర్రా నాశనం చేసేస్తాను. కానీ ఇది నేను ఎందుకు దాచాలి అబ్రహాముకి, ఎందుకంటే అబ్రహాము నా యొక్క స్నేహితుడు, తను నా ఫ్రెండ్ కాబట్టి నేను అది దాచిపెట్టిన, నేను ప్రతిదీ చెప్పాలి అని దేవుడే అబ్రహాము ఎంత ప్రేమించాడో చూడండి. అప్పుడు సొదొమ గొమొర్రా గురించి చెప్తూ ఉంటున్నప్పుడు దాన్ని నాశనం చేసేస్తానన్నప్పుడు అబ్రహాము బతిమాలుతున్నాడు, ప్రభు అక్కడ ఒక 50 మంది నీతిమంతులు ఉంటే వాళ్ళు నాశనం చేస్తావా అన్నప్పుడు లేదు చేయండి, 45 మంది ఉన్నా నాశనం చేస్తాను లేదు. అలా చిన్నగా బతిమాలుకుంది ఎక్కడికి వచ్చేసారండి, ఒక 10 మంది ఉన్నా వాళ్ళు నాశనం చేస్తామంటే లేదు నేను ఇంకా నాశనం చేయను అని చెప్పి ఆ యొక్క అష్యూరెన్స్ తీసుకుంటున్నప్పుడు ప్రభు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇంకా లోతు దగ్గరికి వెళ్తారు. లోతు దగ్గరికి 2 వెళ్ళినప్పుడు 2 దూతలు వాళ్ళు ఎలా అయితే ఈ అబ్రహాము సారా పరిచర్య ఆతిథ్యం చేస్తారో అది ఇక్కడ చేయలేకపోయారు.
ఇక్కడ లోతు తన భార్య వాళ్ళకి వచ్చినప్పుడు వాళ్ళని ఏమి కూడా ఇలా చేయలేకపోయారు. కానీ లోతు వాళ్ళ దగ్గరగా దూరంగా ఉండాలని చూసి అయ్యారండి మా ఇంటికి రండి అని చెప్పి వాళ్ళు తీసుకొచ్చినప్పుడు, సాయంకాలం వాళ్ళు తీసుకొచ్చినప్పుడు ఇంకా అక్కడ వాళ్ళకి ఆదిత్యము ఎలా అయితే అబ్రహాము రొట్టెలు అక్కడ దూడని వధించడం అవన్నీ చేశారో, ఇక్కడ లోతు యొక్క భార్య ఆదిత్యం ఇవ్వడంలో ఫెయిల్ అయిపోయింది. ఇక్కడ మనం చూడాలంటే లోతు భార్య ఇక్కడ ఎక్కువ ఆత్మీయతగా లేదు, ఎక్కువ సిద్ధపాటుతో లేదు, ఎక్కువ నేను ఇంటికి అతిథులు వచ్చారే, గెస్ట్ వచ్చారే, నేను వాళ్ళకి అన్ని చూసుకోవాలి అన్న ఇది ఆమెకు లేదు. ఇక్కడ చూస్తే 19వ అధ్యాయం, ఆది కాండము 19వ అధ్యాయం 1వ వచనం నుంచి లోతు భార్య గురించి వివరంగా అంటే ఇక్కడ ఎక్కువ మనకు కనిపిస్తూ ఉంటుంది. ఆ సాయంకాలంలో ఆ ఇద్దరు దేవదూతలు సొదొమ చేరినప్పటికీ లోతు సొదొమ నది యొద్ద కూర్చొని ఉండెను. లోతు వారిని చూసి వారిని ఎదుర్కొంటకు లేచి సాష్టాంగ నమస్కారం చేసి, నా ప్రభువులారా, దయచేసి మీ దాసుని ఇంటికి వచ్చి రాత్రి వెళ్ళవచ్చి కాళ్ళు కడుక్కునని, మీరు పెందలకాడ లేచి మీ త్రోవను వెళ్ళవచ్చునని. అందుకు వారు అలాగూ కాదు, నడి వీధిలో రాత్రి వెళ్ళబుచ్చుదామని చెప్పి. ఇక చూడండి, వాళ్ళు అసలు ఆ ఇద్దరు దేవదూతలు లోతు యొక్క ఆతిథ్యాన్ని తీసుకోవడానికి కూడా ఇష్టపడలేదు. రండి మా ఇంట్లో ఉండండి, కాళ్ళు కడుక్కోండి, ఈ నైట్ ఇక్కడే ఉండండి, రేపు ఉదయాన్ని వెళ్తూ అని చెప్పినప్పుడు వాళ్ళు ఏం చెప్పారు, మేము ఇక్కడ ఉంటాము, నడి వీధి ఉందిగా నడి వీధి మధ్యలో ఉందిగా, మేము అక్కడికి వెళ్తాము, అక్కడే ఉంటామని చెప్పారు కదా. అలాగా అయిపోయింది. ఎందుకంటే అబ్రహాము సారా యొక్క ఆతిథ్యాన్ని తీసుకున్న వీళ్ళు ఇక్కడ ఆతిథ్యం తీసుకుంటానికి ఇష్టపడలేదు. మొదటిగా మనం చూడాల్సినటువంటి ఇక్కడ లోతు భార్యలో ఫస్ట్ చూడాల్సింది ఆతిథ్యం ఇవ్వటము ఇష్టం లేదు. ఇక్కడ లోతుగా మాట్లాడుతున్నాడు కానీ ఎక్కడ కూడా లోతు భార్య మాట్లాడలేదు. అది మనం చూస్తూ ఉంటాం. తర్వాత ఇలా వస్తూ ఉన్నప్పుడు ఆ రోజు నైట్ ఇంకా సొదొమ అంటేనే పాపము. ఆ పాపంలో ఉన్న వీరు ఎలా ఉంటుందంటే అక్కడి నుంచి కొందరు ఇంటి చుట్టూ ఉన్న వాళ్ళంతా వచ్చేసారు. లోతు ఇంటికి వచ్చేసి ఎవరో ఇద్దరు వచ్చారంటే కానీ ఇంటికి వాళ్ళని మాకు పంపించి మేము వాళ్ళతో కూడాలి, మేము వాళ్ళని అంటే కూడాలి అని చెప్పి వాళ్ళు అంటే సెక్షువల్గా ఉండాలి అని చెప్పి వాళ్ళతో చెప్పినప్పుడు ఎంత పాపం విచ్చలవిడిగా అయిపోయిందో కదా. పురుషుల్ని కోరటం ఏంటంటే చాలా చండాలమైన విషయం కదా. అక్కడ అవన్నీ క్యాజువల్గా అయిపోయినాయి. పిల్లల నుంచి అంటే పెద్దల వరకు వచ్చారు. పిల్లలు అంటారు, పెద్దలు ఎంతమంది వాళ్ళందరూ వచ్చి అలా చేస్తూ ఉన్నప్పుడు లోతు తన యొక్క కుమార్తెలు, నా ఇద్దరు కుమార్తెలు ఉంటున్నారు, వాళ్ళు ఇంకా పెళ్లి రాలేదు, మా అల్లుళ్ళు కూడా ఉంటున్నారు, వాళ్ళంటే మా కుమార్తెలు తీసుకోండి అని చెప్పి ఎంత దిగజారిపోయిన స్థితికి వచ్చేసారంటే లోతు తన యొక్క ఆత్మీయతనంతా పోగొట్టేసుకొని ఆ సొదొమలో ఆ పాపంలోనే పడిపోయి ఉండిపోయాడు. మనం కూడా ఒకసారి అలాగే చేస్తూ ఉంటాం కదండి. అది పాపం అని తెలుసు, అది నాకు సూట్ కాదు, ఇది నాకు ఇష్టం లేదు అంటే నాకు అది అసలు వద్దు, నాకు ఆత్మీయత కావాలి అనుకున్నప్పుడు మనకి తెలిసి కూడా ఏం చేస్తూ ఉంటామంటే పాపంలోనే పడిపోతూ ఉంటాం. పాపం కూడా చిన్న చిన్నగా వాళ్ళు ఏం కాదు అని చెప్పి చిన్నగా ఏం చేస్తుందంటే ఇంకా తీసేసుకుంటూ ఉంటుంది పాపం మొత్తం. మనకు మూవీ లాంటిదండి. జస్ట్ మనం వెళ్ళి ఒకసారి అలా జస్ట్ ఒక కాలే పెడదామని కాలు పెట్టామనుకో, ఇంకేం చేస్తుంది మొత్తం లాగేస్తూ ఉంటుంది. అలాగ అయిపోయింది ఇక్కడ లోతు పరిస్థితి. అలాంటప్పుడు ఇంకా లోతు ఆ పాపంలో ఉండిపోయాడు. దీనికి లోతు భార్య కూడా ఇంకా అక్కడి నుంచి వచ్చేసేయాలి కదా. సరే లోతు అంటే అలా అనుకుంటుంది, లోతు భార్య కూడా వచ్చేసేయకుండా అక్కడే ఉండిపోయిందండి. అలాగా లోతు భార్య కుటుంబం అంతా అక్కడే ఉండిపోయినప్పుడు అబ్రహాము చేసిన మొర, ప్రభా నీతి మనకు రక్షించు అన్నప్పుడు అబ్రహాము చేసిన మొరని విని వాళ్ళు ఏం చేశారంటే ఇంకా లోతు ఇక్కడ ఉండొద్దు, వెళ్ళిపోదాం పదా అని చెప్పి తీసుకొని వెళ్ళిపోతున్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, ఇంకా తడువు చేస్తూ ఉంటున్నారు. ఇంత పాపంలో ఈ సొదొమ గొమొర్రా ఉంది, మేము దీన్ని నాశనం చేస్తాము, ఇంకా వెళ్ళిపోదాము అంటున్నప్పుడు ఇంకా అక్కడి నుంచి కూడా వెళ్ళకుండా ఇంకా చూసామంటే తడువు చేస్తూ ఉంటున్నాడంటారు. 19వ అధ్యాయం 16వ వచనం చూద్దామా. అతడు తడువు చేసేను, అప్పుడు అతని మీద యెహోవా కనికరపడటం వలన ఆ మనుషులు అతని చేతిని, అతని భార్య చేతిని, అతని ఇద్దరి కుమార్తెల చేతులను పట్టుకొని వెలుపలకి తీసుకొని వచ్చి ఆ ఊరి బయట నుంచి అక్కడ ఏం చేశారంటే ఇంకా తడువు చేస్తా ఉన్నారు, ఇంకా లేట్ చేస్తానే ఉన్నారు. మనం కూడా పాపంలో ఏం చేస్తూ ఉంటామంటే వచ్చి
చేద్దాంలే, ఒక సీరియలే కదా, ఒక సినిమానే కదా, ఒక సాంగే కదా అని చెప్పి మనం ఏం చేస్తాం, చూస్తా చూస్తా ఏం చేస్తామంటే మనం లేట్ చేస్తూ ఉంటాం. ఆ ఒక్క సీరియల్ కాస్త 2, 3, 4, 5 ఇలా వెళ్ళిపోతానే ఉంటాయి. ఇంకా దానికి ఏంటి ఉందన్నమాట, ఇంకా మనం గిల్ట్తో అయ్యో నేను తప్పు చేసేస్తాను, ఈరోజు ప్రార్థన కూడా సమయం ఇవ్వలేదు, ఈరోజు నేను బైబిల్ చదువుకోవడానికి కూడా సమయం ఇవ్వలేదు అన్నంత గిల్ట్లోకి వెళ్ళిపోయినప్పుడు మనం ఏం చేస్తామంటే ఇంకా అప్పుడు మనకి బయటకు వస్తాం. అప్పుడు దాని సమయాన్ని అంతా ఏం చేస్తూ ఉంటాం, వేస్ట్ చేస్తూనే ఉంటాం. సమయాన్ని అంటే పాపంలోకి వెళ్ళిపోయినప్పుడు మన యొక్క సమయము, మన యొక్క స్థితి ఎలా ఉంటుందంటే కాసేపు అని చెప్పి అనుకుంటాం. ఒక పక్క లోతు పరిస్థితి ఏంటి, కాల్ చేస్తాం, ఇక్కడ వద్దు, ఇంకా ప్రాణం రక్షించుకొని వెళ్ళిపోదాం అన్న టైంలో లోతు పోయి ఏం చేస్తారంటే ఇంకా లేట్ చేస్తాను అన్నారు. ఆ పరిస్థితిలో మనం ఉన్నప్పుడు ఏం చేస్తామండి, దూతలు మన చేతి పట్టుకోవాలి, మనమే దూతలు చేపట్టుకొని ఏం చేస్తాం, ఇంకేం చేస్తాం, ఇంకా రన్నింగ్ రేస్ అనమాట, ఇంకెళ్ళిపోదాం పడండి అని చెప్పి కదా, కొంత భయంతో ఉన్నవాళ్ళు. కానీ వీళ్ళకి భయం లేదండి, దేవుడి భయం. కానీ ఇగో చచ్చిపోతాము మనం, ఇంకా దేవుడి యొక్క సమాధానం మనకు ఉండదు అన్న భయం లేకుండా వీళ్ళు లోతు భార్య అంటే లోతు ఆల్రెడీ ప్రిపేర్డ్గానే ఉన్నాడు ఇక్కడ కదండి, లోతు ప్రిపేర్డ్గానే ఉన్నారు. అక్కడ ఉన్న వాళ్ళు అతను కడుగు చేసినట్టు లోపలికి వెళ్ళి లేట్ చేస్తూనే ఉన్నారు. లోపలికి వెళ్ళి లేట్ చేసినప్పుడు అక్కడ ఉన్న వాళ్ళకు కుమార్తెలు కానీ భార్య కానీ ఏం చేస్తూ ఉంది, డిస్కస్ చేసుకుంటూ ఉంటారు, అప్పుడు కాదు అని చెప్పి డిస్కస్ చేసుకుంటున్నప్పుడు ఇంకా లేట్ అయిపోయింది, ఇంకా ఇలా కాదని చెప్పి దేవుడికి ఏం చేస్తారు, పట్టుకొని చెయ్యి వాళ్ళంతా చేయి పట్టుకొని ఇంకా బయట తీసుకెళ్ళిపోయారు. అలా తీసుకెళ్ళిపోతూ ఉన్నప్పుడు కదా ప్రభువు కూడా మనకి ఏం చేస్తాడంటే అండి, చాలా కనికరిస్తాడు, వాళ్ళని చాలా కృప చూపిస్తాడు మనకి. పాపంలో ఉండిపోయాడు, అసలు నీ వల్ల కావట్లేదు, నువ్వు నా హెల్ప్ తీసుకో అని చెప్పి ఆయన మనం చేయబట్టుకొని నడిపిస్తూ ఉన్నప్పుడు మనం ఏం చేయాలి, పట్టుకొని రావాలా లేదా, రాకుండా అలా చిన్నగా వస్తున్నట్టే ఉంటాం. మళ్ళీ ప్రభావం హెల్ప్ చేయి అని చెప్పి మనం బతిమాలుకుంటూనే ఉంటాం. కానీ నిజమైన ఆత్మీయతలోకి మనము వెళ్ళాలి. ఇలాగే ఒకసారి జరిగిందండి. ఎలా అంటే నాకు ఈ పరీక్షగా మా చర్చలో అంతా కొంచెం వస్తూ ఉన్నప్పుడు సీరియల్స్ అంటే నాకు ఇష్టం. సీరియల్స్ చూస్తారా అండి, నాటికలు, అప్పుడు నాకు ఇష్టం. కానీ వాటిలో అన్నీ వదిలేస్తాను, కానీ ఒక్క సీరియల్ మాత్రం వదలలేకపోయాను. ఇంకా ఒక్క సీరియల్ వదలలేక ఎంత పిచ్చి అంటే సీరియల్ ఈరోజు నైట్ రాకముందు ఉదయాన్నే యూట్యూబ్లో వచ్చేసింది ఏం జరిగిందా ఏంటని చెప్పి. అలా వచ్చేస్తూ ఉన్నప్పుడు నేను కూడా ఆ పాపని ఎలా విడిపించుకోవాలని అర్థం కాక మా పాస్టర్ అంకుల్ చెప్పాను, అంకుల్ అందులో సీరియల్ ఇలా వస్తుంది అంటే ఏ టైంలో వచ్చింది అన్నారు, పలానా టైం అని చెప్తే ఆ టైంలో నేను ప్రార్థన చేసుకుందాం అన్నారు. అనుకుంటున్నప్పుడు అంకుల్ ఆ సీరియల్ రాకముందే నేను ముందే చూసేస్తాను, ముందే యూట్యూబ్లో వచ్చేసింది, ఎందుకంటే హాట్స్టార్ అవన్నీ ఉంటాయి కదా, ముందుగానే వచ్చేసింది అని చెప్పాను. చెప్పగానే ఇంకా అవునా అయ్యో ఏది పాపం ఎంత అడ్వాన్స్గా ఉంది అన్నారు అంకుల్. పాపం ఏంటంటే అడ్వాన్స్ అయిపోయింది. ఆ టైంకి వచ్చినప్పుడు చూస్తాం కాదు, దానికంటే ముందే మనం చూసేస్తా ఉంటాం. అలా జరుగుతూ ఉంటున్నప్పుడు ఇంకా తర్వాత ఏదో గిల్ట్ ఫీలింగ్, అయ్యో నేను అమ్మకి చెప్పేస్తానండి అని. తర్వాత ప్రభుని అడిగే, ప్రభు నాకు హెల్ప్ చేయి, నువ్వు సహాయం చేయనప్పుడు అక్కడి నుంచి ప్రభు చాలా సహాయం చేస్తూ వచ్చాడు. అలా కృప చూపిస్తూ ఉంటున్నాడు. తర్వాత నేను దాన్ని జయించానండి. ఆ సీరియల్స్ కానీ ఏ సీరియల్స్లో నేను చూడట్లేదు. అలాగా ప్రభు నాకు చాలా సహాయం చేశారు. ఇలాగా మనం ప్రభువుని అడిగినప్పుడు ఆయన మన చేయి పట్టుకొని నడిపిస్తూ ఉంటాడు. అయితే చివరికి ఏమైపోయిందంటే లోతు పట్టుకున్న చెయ్యి చివరికి ఆ ఊరు దాటి వెళ్ళిపోయిన తర్వాత ఏమైపోయిందంటే చెయ్యి వదిలేసి వెనక్కి తిరిగి చూసిందండి. ఆమె చేసిన తప్పేంటి, వెళ్తానే ఏం చేసింది, చెయ్యి వదిలేసి వెనక్కి తిరిగి చూసి ప్రభు చెప్పాడు, మీరు వెళ్తున్నప్పుడు మీరు వెనక్కి మాత్రం తిరిగి చూడొద్దు అని దూతలు చెప్పినా కానీ వాళ్ళు వినిపించుకోకుండా వెనక్కి తిరిగి చూస్తాడు. ఆమె ఏమైపోయింది, ఉప్పు స్తంభం అయిపోయిందండి. మనకి చూద్దామని ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13-14. వెనక ఉన్నవి మరచి ముందున్న వాటిపై వేగిరపడి గురి వద్దకే మనం పరిగెత్తాలి. ఇలా మనం చేసినప్పుడు మన యొక్క జీవితాలు చాలా ఆశీర్వాదకరంగా ఉంటాయి. ఫస్ట్లో నేను మీకు ఒకటి చెప్పాను, ఇద్దరు ఉంటారు అని చెప్పి. లోతు భార్య ఏ కోవకు చెందిన వ్యక్తి అండి, ఫస్టా సెకండా? ఫస్ట్ ఆయనేమో వెళ్ళి కాసేపు ఆగి ఇంకా నాకు వద్దులే అని చెప్పి వెనక్కి వచ్చేసాడు. సెకండ్ ఆయనేమో వెళ్ళి పట్టుకొని వచ్చాడు. ఇప్పుడు లోతు భార్య ఏ కోవకు చెందినామండి?
ఫస్ట్ వెరీ గుడ్ అండి. మరి వచ్చి ప్రార్థన చేయండి. లోతు బాధలో మనం ఉండకూడదు, పాపానికి బానిసలా మనం బ్రతకూడదు. చాలా మంచిది, చాలా చక్కని వాక్యం మనం చెప్పింది. మనం ఏ రీతిగా వాక్యంలో మనం అంటే వాక్యం చెప్తుంటే మనం ఆ వాక్యం ద్వారా మనం ఏం సెర్చ్ చేసుకోవాలి, మనకి ఏం చెప్తున్నాడు దేవుడు అనేది మనం వినాలి. కానీ ఇదెందుకు ఆ అమ్మాయి అలా చెప్పింది, పాస్టర్ గారు చెప్తారు కదా, పాస్టర్ గారు చూసుకుంటారు కదా, ఆ అమ్మాయి ఎందుకు చెప్పింది అని చెప్పినని మనం అలా విమర్శించకుండా మనకి ఈ వాక్యం ద్వారా మనకి ఏం చెప్తున్నాడు దేవుడు, మనం ఏం సెర్చ్ చేసుకోవాలి అని చెప్పేది అని మాత్రమే మనము విందామండి. ఇక్కడ ఉన్నవారు, ఇక్కడ వాక్యం చెప్పేవారు వయసులో కానీ అనుభవంలో కానీ చాలా చిన్నవారు, అవునా కదా? ఇక్కడ నిలబడి వాక్యం చెప్పేవాళ్ళు మీ వయసులో కానీ మీ అనుభవంలో కానీ చాలా చిన్నవారు. కానీ దేవుడు ఇక్కడ నిలబెట్టుకొని వారితో మాట్లాడిస్తున్నారంటే అది దేవుడు వాళ్ళకి ఇచ్చిన గొప్పతనం అనమాట. ఆ దేవుడు అంటే అక్కడ ఆ మనిషి నిలబడితే ఆ మనిషి నోట్లో నుంచి సొంత మాటలు రావు, దేవుడు మాట్లాడిస్తాడు. దేవుడు మనం అక్కడ నిలబడి ఎన్నో చెప్పుకోవాలి, ఎన్నో మాట్లాడాలి అని చెప్పి మనం రాసుకొని వచ్చినా కానీ ఇక్కడికి వచ్చి ఇక్కడ నిలబడితే దేవుడు మాట్లాడిస్తాడు అనమాట. ఇలాగ అని చెప్పునని ఆ రీతిగా సహోదరి గురించి ప్రార్థన చేయండి. అంత మాత్రమే కాకుండా బైబిల్ గ్రంథంలో ఒక చిన్న వచనాన్ని చూపించి నేను ముగిస్తాను. కీర్తనల గ్రంథం 103, 1, 2 వచనాలని ఒకసారి చదువుతారు. కీర్తనల గ్రంథం 103 అధ్యాయం 1, 2 వచనాలు. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నిధించుము. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవకుము. ఆయన నీ దోషములన్నిటిని క్షమించువాడు. చాలా. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నిధించుము. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము. అవునండి, నేను ఈ వాటిని ఎందుకు చూపించానంటే గత వారం మేము అద్దరికి అంటే సునందాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళాము. అక్కడికి వెళ్ళి ఒక 3-4 రోజులు ఉన్నాము. అక్కడ దేవుడి పని మీద అక్కడ వాళ్ళది ఆంటీ వాళ్ళది 25వ అది యానివర్సరీ, అంటే చర్చి యానివర్సరీ అయితే వాళ్ళ సంఘం వాళ్ళు ఎవరిని పాస్టర్ని మనం ఎవరిని పిలుచుకుందామని అంటే మన పాస్టర్ గారిని అడిగారంట. సో ఆ పని మీద దేవుడి పని మీద దేవుని కార్యం కోసం మేము ఆ ఊరికి వెళ్ళాము. అక్కడికి వెళ్ళి ఒక 2-3 రోజులు ఉండాల్సి వచ్చింది. చాలా ఘనంగా చాలా గొప్పగా జరిగింది. పాస్టర్ గారు పాటల ద్వారా అంటే మన పాస్టర్ గారు మ్యూజిక్ కానీ లైవ్ కానీ అదంతా ఇచ్చి చాలా గొప్పగా అంటే దేవునికి మహిమకరంగా దేవుని నామానికి ఘనతకరంగా చాలా గొప్పగా జరిగింది. అలా జరిగిన మరుసటి రోజు ఉదయకాలం ఆంటీ వాళ్ళ కొడుకు అంటే చిన్న అబ్బాయి ప్రశాంత్, గిఫ్టీ, బ్రైటీ వీళ్ళిద్దరూ వేరే అవసరం కోసం బండి మీద వేరే దగ్గరికి వేరే షాప్కి వెళ్ళారు. అలా వెళ్ళి ఇంకొక నిమిషంలో ఇంటికి వస్తున్నారు అనగా గడ్డి మోపు, వాళ్ళకు వరి చేను అవి ఎక్కువగా ఉంటాయి. గడ్డి మోపు ట్రాక్టర్ తోటి గడ్డి మోపు వస్తుంది. సో వీళ్ళు బండి ఆపున్నారు, చాలా ఎక్కువ అది ట్రాక్టర్ వస్తుందని చెప్పిన బండి ఆపున్నారు. ఆ గడ్డి మోపు వాళ్ళకి తగిలి బండి మీద నుంచి కింద పడ్డారు. బ్రైటీ, అబ్బాయి ప్రశాంత్, గిఫ్టీ వీళ్ళు ముగ్గురు బండి మీద నుంచి కింద పడ్డారు. కానీ దేవుడి దయ వల్ల ఎలాంటి ప్రమాదం లేకుండా ఇంటికి తిరిగి వచ్చారు. కాకపోతే బండికి మాత్రం అది అద్దం మాత్రం కొంచెం డిస్టర్బ్ అయ్యింది. బిడ్డలు ముగ్గురు ఎలాంటి ప్రమాదం లేకుండా చూడండి. దేవుడి కార్యం జరిగితే సాతాను అంత ఇదిగా ఉంటుంది, అంత ఇది అంటే సాతాను అంటే ఇక్కడ భుజాల మీద ఉంటుందంట మనం దేవుడి కార్యం చేసినప్పుడు. అంత అలా జరిగింది. ఆ రోజు సాయంత్రం మళ్ళీ ఇంకొకటి బ్రైటీ ఆడుకుంటూ గడప తట్టు ముందుకు పడ్డాడు. అబ్బాయికి ముక్కులో నుంచి కొంచెం బ్లడ్, అవి పన్ను అంచులు కొంచెం ఇరిగింది, ప్లస్ ఇక్కడ మళ్ళీ అక్కడ చిగురు దగ్గర బ్లడ్ వచ్చింది ఆ రోజు సాయంత్రం. దాంట్లో కూడా ఎలాంటి ప్రమాదం మామూలుగా అయితే ఆ పళ్ళు ఇంకెక్కడ తగిలినా కానీ ఇంకొంచెం ఎక్కువగా ఇంకొంచెం ఇదిగా అవుతుంది, కానీ చిన్న దాంతోనే తప్పించాడు అనమాట. అలా అయిపోయిన తర్వాత ఇంకా మళ్ళీ మరుసటి రోజు ఆ అబ్బాయి స్మైలీ ఆంటీ వాళ్ళ పెద్ద కూతురు అమ్మాయి ట్యూషన్కి నైట్ 8:30 అలాగా వేరే విలేజ్ మనకి ఆల్కూర్పడ అలాగా వాళ్ళ ఊరి నుంచి వేరే విలేజ్ అనమాట. అక్కడికి ట్యూషన్కి వెళ్తే ఈ అబ్బాయిని తీసుకుని వెళ్ళి వచ్చేసరికి మమ్మీ నా చెవిలో చాక్పీస్ ఉందని చెప్పి నా దగ్గరికి వచ్చి చెప్పాడు. చాక్పీస్ ఏంటి అని చెప్పనని ఆంటీ వాళ్ళ రెండో పాప అక్క జోక్ చేస్తున్నాడేమో అని చెప్పి నాకు అన్నది. కాదమ్మా లాస్ట్ సండే అప్పుడు పోయినసారి సండే కూడా అది వాడి ముక్కులో ధర్మాకోల్ షీట్ పెట్టుకున్నాడు. ఇట్లాగే ఒకసారి చూద్దామని చెప్పి చూస్తే నిజంగానే ఉంది. వాడి చెవులో నిజంగానే అది చాక్పీస్ కాదు బల్బం.
అసలు ఏం అర్థం కాదు. అయితే వాళ్ళందరూ ఏమన్నారంటే వాళ్ళకి స్కూల్ కాబట్టి అక్క ఇలాగా పిల్లలు చాలా మంది పెట్టుకుంటూ ఉంటారు, అక్క ఏం కాదు అని చెప్పినని వాళ్ళ ఊర్లో ఆర్ఎంపీ చాలా ఈజీగా తీస్తాడంట. అలా అని చెప్పినని ఆ బాబుని తీసుకొని వెళ్తే ఆ రోజు ఆయన అక్కడికి లేడు, రాలేదు ఆ రోజు ఆయన. సరే అని చెప్పినని ఇట్లా వేరే ఊరు వాళ్ళు ఉండే దగ్గర నుంచి వేరే విలేజ్ అనమాట, అక్కడికి వెళ్తే ఆయన వల్ల రావట్లేదు. ఆయన కొంచెం ఓల్డ్ అయినా కొంచెం ఆయన చేతులు వణుకుతున్నాయి, ఆ మీద రావట్లేదు, పొడవైపోతుంది అని చెప్తున్నాడు. అది ఉంటుంది కదా దాన్ని కొట్టుకొని తీసేది, అది రావట్లేదు అని అన్నారు. సరే అద్దంకి తీసుకెళ్ళండి అన్నారు. అద్దంకి తీసుకెళ్తే ఆ టైం ఎంత అప్పుడు కరెక్ట్గా 10:30, 11 అవుతుంది నైట్. అలా అద్దంకి తీసుకెళ్తే అంటే ఎంత దూరం ఉంటుంది, అప్రాక్సిమేట్ ఒంగోలు దాకా వచ్చాను మేబీ. అద్దంకి తీసుకెళ్తే అక్కడ ఒక ఇద్దరు తీసుకొని వెళ్ళి మేము తీస్తాం అది అని చెప్పిన లోపలికి తీసుకెళ్ళారు. వాడు ఏడుస్తూనే ఉన్నాడు. లోపలికి తీసుకెళ్ళి చెవులో పప్పులు నూనె వేసారు. చెవులో పప్పులు నూనె వేసి తీస్తుంటే అది నాని పొడవైపోతుంది, రావట్లేదు. ఈ అబ్బాయిని ఒంగోలు తీసుకెళ్ళండి, ఏం కాదు, అబ్బాయి నొప్పికి తట్టుకోలేడు కానీ ఆయన వాళ్ళకి అక్కడ ఉండటం వల్ల ఏం కాదని చెప్పారు. అబ్బాయి నొప్పికి ఏడుస్తూనే ఉన్నాడు. ఒంగోలు తీసుకెళ్ళండి, చెవు డాక్టర్ దగ్గర తీసుకెళ్ళండి అని చెప్పారు. ఇదేంటి ఇక్కడ తొందరగా తీస్తారని చెప్పని అనుకుంటే ఏంటి ఇట్లా ఒంగోలు వెళ్ళమంటున్నారు. అప్పుడు టైం 11 అవుతుంది, 10:30, 11 అవుతుంది. సరే అదే ఊర్లో ఇంకొక డాక్టర్ ఉన్నారు అని చెప్పినని స్మైలీ అంటే ఆంటీ వాళ్ళ పెద్ద కూతురు చెప్పింది. సరే స్మైలీ ఇది ఒక్కసారి అబ్బాయిని ఈ ఒక్క డాక్టర్ దగ్గర తీసుకెళ్దాము, తర్వాత ఏ నిర్ణయం తీసుకుందాం అని చెప్పినని ఆయన దగ్గరికి వెళ్తే ఆయన అక్కడికి వెళ్ళిన వెంటనే ఆయన అక్కడ డాక్టర్ లేడు. అక్కడ కాంపౌండర్ దగ్గరికి వెళ్ళి ఫోన్ చేస్తే ఆయన పైన వెళ్ళి అక్కడికి వెళ్ళి ఒక 5 నిమిషాల్లో ఆయన వచ్చాడు. డాక్టర్ వచ్చి ఆ అబ్బాయిని తీసుకెళ్ళి చాలా ఈజీగా అబ్బాయితో మాట్లాడుతూ ఏం పేరు అయ్యా నీ పేరు, ఏం పెట్టుకున్నావు నువ్వు అని చెప్పి అడుగుతా ఇంజక్షన్తో అంటే పెద్ద ఇంజక్షన్లు ఉంటాయి కదా, ఆ ఇంజక్షన్ తోటి వాటితోటి ఫోర్స్గా చెవులో కొట్టిన ఒక సెకండ్కి అది వచ్చేసింది. దాంతో పెట్టి ఈజీగా తీసేసాడు. అట్లాగా నేను అసలు అబ్బాయి ఎంత ఏడుస్తున్నాడంటే అబ్బాయి చాలా సెన్సిటివ్ అనమాట. 99 జ్వరం ఉన్నా కానీ అబ్బాయి ఒళ్ళంతా వణుకుతాడు. ప్రైజ్ మాత్రం 101 జ్వరం ఉన్నా కానీ స్టేబుల్గా ఆడుకుంటూ ఉంటుంది, అంత సెన్సిటివ్ వాడు. అసలు చాలా ఏడుస్తున్నాడు. నాకు అప్పుడు ఎంత ఏడుపు వస్తుందంటే మనకంటే మన కొత్త పిల్లలు ఏంటంటే వాళ్ళందరూ ఎంత అక్క పిల్లలు పెట్టుకుంటూ ఉంటారు, అక్క తీస్తారు, ఏం కాదక్క, ఎలాంటి ఇబ్బంది ఉంటుంది అక్క అంటే వాళ్ళు చెప్తున్నారు. కానీ నాకు అంటే ఆ పిల్లడు వాడు అట్లా ఏడుస్తుంటే నేను తట్టుకోలేకపోయాను. వాళ్ళు అలా ఏడుస్తున్నాడు. అసలు ఇది ఏందయ్యా వేసేది, నేను ఇప్పుడు ఇట్లా వెళ్తున్నాను కానీ తిరిగి వచ్చేటప్పుడు మాత్రం నేను సంతోషంగా రావాలి, అది తీసేసుకొని రావాలి సంతోషంగా అని చెప్పునని నేను బండి మీద అనుకుంటా వస్తాను. అసలు నీ పని మీద ఇక్కడికి వచ్చాము, నీ కార్యం కోసం ఇక్కడికి వచ్చాము, మాకెందుకు ఇది ఇట్లా, ఎందుకు బ్రైట్కి ఇట్లా, పిల్లలకి ఇట్లా ఎందుకు అని చెప్పిన నేను మనసులో అనుకుంటానే ఉన్నాను. కానీ దేవుడి పిల్లలకు మాత్రం ఇంకా ఎక్కువ శ్రమలు వస్తాయి, ఎక్కువ కష్టాలు వస్తాయి. కానీ కష్టాలు వచ్చిన శ్రమలు వచ్చినా కానీ దేవుడు వాటిని సులువుగా తీసేస్తే త్రుటిలో తప్పి మనకి ఎన్ని సమయాల్లో మనకి ఇట్లా జరగలేదండి. త్రుటిలో తప్పిపోయే ప్రమాదాలు ఎన్ని. అందుకనే ఇప్పుడు ఈ వాక్యం చూపించాలన్నమాట. ఆయన చేసిన ఉపకారాలు దేనిని మరవకూడదు. ఆ బాబుని అట్లా ఆ టైంలో అసలు ఇక్కడ కూడా కుదరదంటే మళ్ళీ ఒంగోలు వెళ్ళాల్సి వచ్చేదేమో మేబీ. ఆ దేవుడు అక్కడ దాకా పోనీయకుండా దేవుడి కార్యాలు చాలా అసలు వాళ్ళు ఆ ముందు ఇద్దరు చేసిన డాక్టర్లు భయపెట్టారు. అసలు ఏమవుతుంది అంటే ఆయన దగ్గరికి వెళ్తే చాలా సులభంగా తీసేసారు. అసలు ఎంత ఇదిగా అనిపించింది అంటే వాడు ఏడుస్తుంది, నేను తట్టుకోలేకపోయింది ఏంది ఎట్లా అని చెప్పినది. సో మన దేవుడు అంత గొప్పవాడు. అది పోయిన వారం లాంటి వాళ్ళు చాలా చక్కగా జరిగింది, ప్రార్థన చాలా చక్కగా జరిగింది. వాళ్ళ కుటుంబం గురించి ప్రార్థన చేయండి. పిల్లలు చాలా చక్కగా అమ్మాయి స్మైలీ వాళ్ళ స్కూల్ నడిపించడంలో కానీ పిల్లలు ఆంటీ వాళ్ళకి సహాయం చేయడం కానీ వాళ్ళ కుటుంబం గురించి ప్రార్థన చేయండి. మీ అందరికీ తెలిసిందే ఆ బిడ్డకి పెళ్లి కుదిరింది. ఆ పెళ్లి విషయంలో కానీ ఆర్థికంగా చాలా అవసరాలు ఉన్నాయి. వాళ్ళ కుటుంబం గురించి ప్రార్థన చేయండి. ముఖ్యంగా బాబాయ్ గురించి కూడా ప్రార్థన చేయండి. ఇంకా ఆంటీ వాళ్ళు సత్యవేదం ఆంటీ వాళ్ళు కూడా ఇల్లు కట్టుకోవాలని ఆలోచన కలుగుతున్నారు. దేవుడి దయ వల్ల పొలం మీద పాస్టర్ గారు చెప్పున్నారు కదా, పొలం సంబంధించి క్లియర్ అయిపోయినాయి. ఆంటీ వాళ్ళు ఇల్లు కట్టుకోవాలని ఆలోచన ఉంది, వాళ్ళ గురించి కూడా ప్రార్థన చేయండి. సంపూర్ణ ఆంటీ వాళ్ళ కుటుంబం గురించి, బాబాయ్ ఆరోగ్యం గురించి, వాళ్ళ పిల్లల గురించి ప్రార్థన చేయండి. వారందరూ అసలు వెళ్ళినప్పుడు చాలా చక్కగా మమ్మల్ని సునంద ఆంటీ గారు చాలా చక్కగా చూసుకున్నారు. రైట్ ఇప్పుడు కూడా అడుగుతారు మనం ఎప్పుడు వెళ్దాము అత్తమ్మ దగ్గర, కానీ అంత బాగా చూసుకున్నారు. వారందరి గురించి ప్రార్థన చేయండి. అంత మాత్రమే కాదు, ముఖ్యంగా చాలా అవసరాలు ఉన్నాయి. శ్రీదేవి ఆంటీ ఈరోజు ఆపరేషన్ చేశారు, అంటే గుంటూరులో ఉన్నారు, ఒక వారం నుంచి ఉన్నారు అనుకుంటారు. ఈరోజు ఆపరేషన్ చేశారు. ఆ బిడ్డ గురించి కొంచెం నెమ్మదిగా ఉండి ఆ బిడ్డ గురించి ప్రార్థన చేయండి.
మమ్మల్ని బహుమిట్లుగా ప్రేమించిన మా ప్రియ పనులకు తండ్రి నీకే వందనాలయ్యా. నీకే కోట్లాది స్తుతి స్తోత్రం తండ్రి. పరిశుద్ధ నీకే వందనాలయ్యా. నీకే స్తోత్రం తండ్రి. పరిశుద్ధుల యేసే నీకే వందనాలయ్యా. భూమికి నేలకు మధ్యాహ్నం వేలాడిన నా దేవ నీకే వందనాలయ్యా. భూమికి ఆధార జలాల మా ప్రభు నీకే నా కోట్లాది స్తుతి స్తోత్రం తండ్రి. పరిశుద్ధుల ఇటు సమయం చూడలేక ఎంతో మంది కనుమూర్చున్నారు తండ్రి. అటు వారిలో మమ్మల్ని ఉంచుకున్న సజీవులుగా వచ్చిన ఉచిత ప్రేమకై నీకే వందనాలు తండ్రి. స్తోత్రం తండ్రి. యేసయ్యా ఎక్కడిద్దరు ముగ్గురు కూడి ఉంటారు అక్కడ నేను ఉంటానని చెప్పి వాగ్దానం చేశారు తండ్రి. యేసయ్యా అవును తండ్రి. యేసయ్య స్త్రీలుగా యేసయ్య కొద్ది మందిగా కూడి యేసయ్య ఇక్కడ మేము ప్రార్థిస్తున్నాం తండ్రి. యేసయ్య పాడిన పాట ద్వారా విస్తరించబడ్డారు నమ్ముతున్నాం తండ్రి. యేసు చెప్పిన వాక్యం ద్వారా యేసయ్య విన్న వాక్యాన్ని విడిచిపెట్టుకుంటే యేసే వాక్యం వల్ల నడుచుకునే వాక్యాన్ని మాకు దయచేయండి తండ్రి. యేసయ్య నీకు స్తోత్రం తండ్రి. యేసయ్య దేనికి పనికిరాని వారం తండ్రి. నీటిలో బుడగ వంటి వారం తండ్రి. గాలిలో దూరి వంటి వారం తండ్రి. నీ పాదాల కింద దూరి కూడా పనికిరాని వారం తండ్రి. యేసయ్య అంటే మమ్మల్ని యేసయ్య నీ అమూల్యమైన రక్తాన్ని ఇచ్చి యేసయ్య నీ శరీరంలో ఒక భాగంగా చేసుకున్న విధానం బట్టి నీకే వందనాలు తండ్రి. యేసయ్య నీకే స్తోత్రం తండ్రి. యేసయ్య నీకే స్తోత్రం తండ్రి. యేసయ్య ఇంత గొప్ప భాగ్యం మాకు దయచేసిన విధానం బట్టి నీకే వందనాలు తండ్రి. యేసయ్య యేసయ్య నీకే స్తోత్రం తండ్రి. యేసయ్య కొద్ది మందిగా మేము ఇక్కడ కూడి ఉన్నాం తండ్రి. మా మధ్య మీరు ఉన్నారని నమ్ముచున్నాం తండ్రి. యేసయ్య ఏ బిడ్డ యేసయ్య ఇక్కడికి వచ్చి ఏ అవసరం కోసం వేసే ప్రార్థన చేయించున్నది యేసయ్య వారిని జ్ఞాపకం చేసుకుంటుంది. వారి అవసరాలు అక్కడ తీర్చండి తండ్రి. యేసయ్య నీకే స్తోత్రం తండ్రి. యేసయ్య వారి అవసరాలు తీర్చండి తండ్రి. యేసయ్య నీకే వందనాలు తండ్రి. యేసయ్య నీ చిత్తానుసారం బిడ్డ జీవితాలు జరిగించండి తండ్రి. యేసయ్య ఎన్నో అవసరాలు ఎన్నో అక్కర్లు యేసయ్య ఎన్నో ఉన్నాయి తండ్రి. బిడ్డను ఒకసారి జ్ఞాపకం చేసుకుని తండ్రి. యేసయ్య అంత మాత్రమే కాకుండా యేసయ్య గర్భంతో ఉన్న వారి గురించి ప్రార్థన చేయించున్నాం తండ్రి. వారి జ్ఞాపకం చేసుకుని తండ్రి. యేసయ్య గర్భం కోసం ఎదురు చూస్తున్న వారు ఉన్నారు తండ్రి. వారిని ఒకసారి జ్ఞాపకం చేసుకుని తండ్రి. యేసయ్య యేసయ్య గృహాలు కట్టుకుంటున్న వారు యేసయ్య కట్టుకోవాలనుకుంటున్న వారు యేసయ్య ఎంతో మంది ఇలా యేసయ్య ఆరోగ్యం కోసం యేసయ్య శ్రీదేవాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుంటుంది. ఆ బిడ్డకి వేసే ఈ దినం ఆపరేషన్ చేసేస్తాను. ఆ బిడ్డని జ్ఞాపకం చేసుకుంటుంది. సమస్త వేసే ఆ బిడ్డకి వేసే మంచి ఆశీర్వాదం బిడ్డకి మంచి శక్తిని దయచేయండి. ఆ బిడ్డ వేసే ఇక్కడికి వచ్చి వేసే ప్రార్థన వేసి మేము చూసే భాగ్యం మాకు దయచేయండి. అంత మాత్రమే కాకుండా శ్రీమాని జ్ఞాపకం చేసుకుంటుంది. బిడ్డకి ఆరోగ్యాన్ని దయచేయండి. వేసే మొదటిగా వేసే ఆ బిడ్డకి రక్షణ కావాలని కోరుకుంటుంది. రక్షణ దయచేయండి. వేసే ఇంకా అనేక మంది వేసే ఎంతమంది వేసే ఆరోగ్యాల కోసం చూసే వాళ్ళందరికీ ఆరోగ్యాలు దయచేయండి. ఇంకా అనేక అవసరాల కోసం వేసే ప్రార్థనలు వేసి అనేక అక్కర్లు అవసరాలు ఇంకా చాలా ఉన్నాయి తండ్రి. ప్రతి ఒక్క అక్కర అవసరాలు తీర్చండి తండ్రి. వేసే నీకే స్తోత్రం తండ్రి. వేసే రాత్రి కాలం వేళ వేసే మేము ఇక్కడ కూడి ఉన్నాం తండ్రి. మా మధ్య మీరు ఉన్నట్టు నమ్ముతున్నాం తండ్రి. వేసే నీకు వందనాలు తండ్రి. వేసే ఇక్కడ ప్రార్థిస్తున్నాను నీకు వందనాలు తండ్రి. వేసే మాకు తోడు నీడుగా ఉన్నాను తండ్రి. వేసే మా మధ్య మీరు ఉన్నట్టు నమ్ముతున్నాం తండ్రి. వేసే ఈ సమయంలో యేసయ్య రాత్రి కాలం వేళ యేసయ్య మా మధ్య మీరు నమ్ముతున్నాం తండ్రి. యేసయ్య ఈ సమయంలో యేసయ్య మాకు తోడు నీడుగా ఉన్నాను తండ్రి. యేసయ్య మీకు ఉన్నాను రాత్రి కాలం వేసి చురుకైన నిద్రని వేసి మెలుకుని దయచేయండి తండ్రి. యేసయ్య ఉదయాన్నే యేసయ్య నీ నామాన్ని వేసి నీ నామాన్ని ఎదిగే భాగ్యం మాకు దయచేయండి తండ్రి. మాకు తోడు నీడుగా ఉన్నాను తండ్రి. యేసయ్య చిన్న ప్రార్థన పరమైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి పెట్టుకున్నాం తండ్రి. ఆమేన్. అందరికి వందనాలమ్మా. కూడిక ముగించబడింది. పక్క వారికి వందనాలు చెప్పుకొని వెళ్ళాలని కోరుచున్నాం. మే గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.